ఇవైతే ఈ అనుములు ఉల్లివలు నానబెట్టిన కదా, ఇవి ఇందులో రైస్ కుక్కర్లో అయితే వేసి పెట్టేస్తా. నీట్గా కడిగి కుక్కర్లో వేస్తే మెత్తగా ఉడుకుతాయి అన్నమాట. కొంచెం టైం పడుతుంది కాబట్టి నానబెట్టి అయితే పెట్టేసుకున్నా. కుక్కర్లో వేసి రైస్ కొన్ని కడగాలి, కొంచెం పసుపు అన్నం వండాలన్నమాట నైవేద్యానికి కూడా. టూ టైమ్స్ కడిగి పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇందులోనే కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు అన్నము వండడం నైవేద్యానికి కంపల్సరీ అన్నమాట. స్టవ్ ఆన్ చేసి పెట్టేసుకుంటే, స్టవ్ మీద పెట్టేస్తే ఇవి అయిపోతుంది. దీని మీద ఇవి గుడాలైతే దీని మీద పసుపు రైస్ కూడా అయిపోతుంది. అంతసేపు వట్టి చేపలు ఏ విధంగా ప్రిపేర్ చేయడమో చూపిస్తాను నేను. పోపు వేయకుండా వండాలన్నమాట. వీటినే వట్టి చేపలు అంటారు. ఈ వట్టి చేపలను పోపు పెట్టకుండా వండాలన్నమాట. ఇవి ఇట్లా ఒక్కొక్కటి ఇట్లా తలలన్నీ తీసేసుకోవాలి. ఇట్లా తలలు తీసేస్తే ఇట్లా పూర్తిగా తీసేసుకోవాలి. తలలు ఈ తోకలు కూడా ఇట్లా చివరికి తీసుకోవాలి. ఇట్లా అయితే మొత్తం పూర్తిగా తీసేసాను. తలలు తోకలు ఇట్లా ఇవి తీసి పడేయాలన్నమాట. వీటిని మనం వండాలి. ఇట్లా పూర్తిగా నీట్గా చేసుకోవాలి. ఇప్పుడు ఇవి వీటికి కావాల్సినటువంటి ఏంటి అంటే పచ్చిమిర్చి, జీలకర్ర, కొత్తిమీర, నువ్వులు, ఎల్లిపాయ, సాల్ట్, పసుపు, ఆయిల్. వీటిని ఎట్లా అంటే ఇట్లా వక్క ముక్క దంచుకోవాలి. కొంచెం మెత్త అయిన తర్వాత ఎల్లిపాయ వేసుకోవాలి. ఎల్లిపాయ కొంచెం ఇట్లా అయిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. ఇవి రెండు మెత్త అయిన తర్వాత కొంచెం మెత్త అయిన తర్వాత పచ్చిమిర్చి కూడా ఇందులోనే వేసుకోవాలి. చిన్న కడి వేసుకొని ఇది కూడా వక్క ముక్క దంచుకోవాలి. ఇట్లా వక్క ముక్క బాగా మెత్తగా కాకుండా ఈ విధంగానైతే దంచుకోవాలి. మరీ మెత్త ఉంటే టేస్ట్ ఉండదు అన్నమాట. ఇట్లా పూర్తయిపోయింది. ఇట్లా మంచిగా కలపాలి. కలిపిన తర్వాత ఇందులో కొన్ని వాటర్ కూడా వేసుకోవాలి. ఎందుకంటే మాడకుండా మంచిగా గ్రేవీగా ఉడకడానికి ఈ విధంగా వేసుకొని పెట్టేసుకోవాలి అన్నమాట. ఇది పక్కన పెట్టేసుకొని ఇది పెట్టేసేయాలి. క్యాప్ పెట్టేసి కొంచెం చిన్నగా పెట్టేసుకుంటే మంచిగా ఉడుకుతుంది. చూడండి ఎంత బాగా ఉడుకుతుందో. మంచిగా ఈ గ్రేవీ అంతా పోయే వరకు మెత్తగా ఉడుకుతుంది అన్నమాట. చూడండి రెడీ అయింది. ఇట్లా మంచిగా ఫ్రై లాగా అయిపోయింది. చూడండి చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఇట్లా చేస్తే. చూడండి గుడాలు కూడా ఉడికేసినాయి. ఎంత బాగా ఉడికినాయి. ఇవి చప్పటి పెట్టాలి కాబట్టి ఈ కొన్ని చప్పటి నైవేద్యం పెట్టిన తర్వాత మిగతాయి పోపుకేసుకోవాలి.